అదానీ గ్రూప్ లో అసలు అంటకాగింది ఎవరు? అనేక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరు? వంగి వంగి దండాలు పెట్టింది ఎవరు? వీటన్నిటికీ కూడా సమాధానం బీఆర్ఎస్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదేదో నోటి మాటగా చెప్పడం లేదు, పక్కా ఆధారాలు ఉన్నాయంటూ ఒప్పందాలను వివరాలను రిలీజ్ కూడా చేస్తారు. 10 ఏళ్లలో ఇటు బీఆర్ఎస్ ఏకంగా 5 ఒప్పందాలు చేసుకుందని అదానీ గ్రూప్ తో చేసుకున్న డీటెయిల్స్ అయితే ఆయన బహిర్గతం చేశారు. ఇప్పుడు ఇదే పార్టీ అదానీతో ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారంటూ తిరిగి ప్రశ్నిస్తుందని చెప్పుకొస్తున్నారు. మామిడిపల్లిలో అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ డ్రోన్స్ తయారీ కోసం అప్పటి బీఆర్ఎస్ సర్కార్తో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి డ్రోన్లు కూడా తయారవుతున్నాయి అక్కడ. ఇక రెండో ఒప్పందం కూడా ఇదే. మామిడిపల్లిలో మిసైల్ షెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకుంది. ఇది మరికొన్ని రోజుల్లోనే ఉత్పత్తిని ప్రారంభించబోతుంది. మైక్రోసాఫ్ట్ తో కలిసి అదానీ కనెక్ట్ కలిసి ఓ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసింది హైదరాబాద్ లో. ఈ ఒప్పందం కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. ఇప్పటికే ఇందులో ఫేజ్ 1 కూడా పూర్తయిపోయింది. సెకండ్ ఫేజ్ కు సంబంధించి భూమిని కూడా కొనుగోలు చేశారు. అతి త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక బీఆర్ఎస్ హయాంలో 3 హైవే ప్రాజెక్ట్స్ ను దక్కించుకుంది అదానీ గ్రూప్. ఇందులో ఇప్పటికే 2 పూర్తవగా మరొకటి మాత్రం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. గుజరాత్ నుంచి ఏపీలోని చిలుకలూరుపేట వరకు 750 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ను కూడా అదానీ గ్రూప్ చేపట్టింది. ఈ ప్రాజెక్టు తెలంగాణ మీదుగానే వెళ్లబోతుంది. దీనికి కూడా ఇటు బీఆర్ఎస్ హయాంలోని గ్రీన్ సిగ్నల్ పడింది. ప్రాజెక్టు కూడా పూర్తయిపోయింది. ఇలా చేయాల్సిందంతా చేసేసి ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇచ్చేసి ఇప్పుడేమో అదానీ గ్రూప్ తో ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారని ఎలా ప్రశ్నిస్తున్నారని నిలదీస్తున్నారు సీఎం రేవంత్. రివింద గింజ సామెత అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలకు తాము చేసిన పనులు తప్ప అధికార పార్టీ చేసే పనులన్నీ కూడా తప్పుగానే కనిపిస్తున్నాయని మండిపడుతున్నారు సీఎం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణంలో ఏ సంస్థ నుంచి ₹1 కూడా తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ నిర్మాణానికి 100 కోట్లు ఇస్తామంటూ అదానీ ముందుకు వచ్చారు. ప్రస్తుతం వివాదాలు జరుగుతున్నందున ఆ నిధులు తిరస్కరిస్తున్నట్లుగా అదానీకి లేఖ రాశామని అన్నారు సీఎం. ఇక కేటీఆర్ తన చిల్లర ఆలోచనలు మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జైలుకు వెళ్లొచ్చిన వాళ్లు ముఖ్యమంత్రులు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా చూసినా కేటీఆర్ కంటే ముందు కవిత జైలుకు వెళ్లొచ్చిందని అన్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ కు ఆ ఛాన్స్ లేదని కమెంట్స్ చేశారు. ఇక 28 సార్లు ఢిల్లీ వెళ్లాలని తనను కొందరు విమర్శిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాను వారిలా పైరవీలు చేయడానికో బెయిల్స్ కోసమో ఢిల్లీకి వెళ్లలేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తామని అన్నారు.